ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుచు ఉన్న మనకు ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా ఏర్పరిచిన ధర్మము కనులకు నిర్మలమైనది, అది మన కనులకు వెలిగిచ్చునది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. దేవుని వాక్యంలో వాగ్దానంలో ఇలా ఉంది, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ఈ వాక్యంలో ఈ అధ్యాయంలో మొదటిగా మనం చూసినప్పుడు కీర్తనాకారుడు ఇలాగా వివరిస్తూ ఉన్నాడు దేవుని యొక్క గొప్ప సృష్టిని, అలాగే దేవుని యొక్క గొప్ప మర్మాలను ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడును. వాటి కొలనూలు భూ దిగంతమంతటా వ్యాపించుచున్నది, లోక దిగంతములంతట వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఇలాగా దేవుని సృష్టి యావత్తును కూడా ఎంతో గంభీరముగాను జ్ఞానవంతము దేవుడిచ్చిన జ్ఞానముతోనూ చక్కగా వివరించుచు ఆయన దేవుని యొక్క గంభీరమును ఈ వాక్యములో కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు. అలాగా పైవచనాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. దేవుని యొక్క ధర్మమును, దేవుని వాక్యమును, దేవుని సత్యమును, ఆయన వాక్యము సత్యమై ఉన్నది, అది మనకు వెలుగై ఉన్నది. ఆ వెలుగులో మనము మరి నడిచే వారముగా, తన బిడలుగా, ఆయన మేపు గొర్రెలముగా మనము ఆ దేవుని సన్నిధానములో మనము ప్రార్థించే వారముగా మరి దేవుడు ఏర్పరచుకుని ఆయన యొక్క కృపను మనకు తోడుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుచు ఉన్నాము. చూడండి, యెహోవా ఉద్దేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును అని పైవచనంలో చూస్తున్నాం. యెహోవా ఉద్దేశములు ఎంతో గొప్పవి అంటున్నాడు ఇక్కడ. నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. దేవుని వాక్యమును ఎప్పుడైతే మన హృదయములో పదిలపరుచుకుంటామో, ఆ వాక్యములో ఉన్న జీవమును మనం ఎప్పుడైతే అనుభవములోనికి మనము నడిపించబడతామో, అప్పుడు అది ఎంతో ఉత్తమమైనదిగాను, ఆయన ఉత్తముడు అని మనము ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అది హృదయమును సంతోషపరచును. ఆయన ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అనేసి దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మనము దేవుని బిడలమై ఉన్నామండి. దేవుని బిడలముగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమును, ధర్మశాస్త్రమును, సత్యమును ఆయన్ని మనం గైకొని విశ్వాసములో మనము ఎదుగుచూ ఉన్నప్పుడు దేవుని బట్టి మనము సంతోషించగలము, మన కుటుంబాలు సంతోషించగలవు. ఆయన ఆశీర్వాదమును పొందుకుంటూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను వెంబడించే వారముగా మరి ఉండే ఒక స్థితిని దేవుడు మనకు కలుగు చేసి ఆయన కృపనిచ్చినందుకు మనము నిత్యముగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు తండ్రి, నాయన మీకు స్తోత్రములు ప్రభువ. ఈ దినమున తండ్రి నీవు అనుగ్రహించిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును అని నీవు సెలవిస్తున్నావు ప్రభువ. నీ యొక్క వాక్యము తండ్రి నాయన ఎంతో నిర్మలమైనది తండ్రి. నీ వాక్కు ప్రభువా నా తండ్రి జీవము కలిగినది తండ్రి. అది ఆది యందు తండ్రి నాయన ఉన్నది ప్రభువా నాయన, నేటిను ఉన్నది ప్రభువా, తిరిగి నాయన రెండవ రాకడలో నీవు ప్రభువా నాయన రానై ఉన్నప్పుడు ప్రభు అంతటి వరకు ప్రభువా నీ వాక్యము జీవము గలదిగా తండ్రి మా మధ్యన తండ్రి నాయన నీవు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఇట్టి వాగ్దానమునిచ్చినందుకు మీకు వందనములు నా తండ్రి. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభువా నాయన నా తండ్రి వారి ప్రార్థన మేరకు ప్రభువా మీరు జవాబును అనుగ్రహిస్తూ, కృప చూపుతూ, ఆశీర్వదిస్తూ, ఆదరించుచు నీవే నడిపించి మహిమ పొందవలసినదిగా యేసు అతి పరిశుద్ధ నామములు మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.